మీ ఆటో వాళ్ళ ఇల్లు అన్నింటిలో 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాం. ఇంత పూర్వం అవి లేదు. అలాగే మీ ఇంట్లో ఎవరైనా ముసలాళ్ళు ఉంటే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. అది ఇంతకు ముందు లేదు. అంటే ఇంత పూర్వంకి ఇప్పటికీ మీకు తేడా చెప్తున్నాను. ఇంత పూర్వం మీకు 10,000 ఇచ్చేవాళ్ళు ఆటో వాళ్ళకి. కానీ ఎన్నిసార్లు మీకు ఆ రేట్లు పెరిగేవి? డీజిల్, గ్యాస్, పెట్రోల్ రేట్లు పెరుగుతూనే వెళ్తుండేవి. కానీ మేము వచ్చిన తర్వాత ఈ 15 నెలలు ఒక్కసారి రేట్ పెంచామా? ఎందుకంటే ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను సోదరా. అలాగే మీకేంటంటే పిల్లలుంటే స్కూల్కి వెళ్తే మీకు యూనిఫామ్, సన్న బియ్యంతో భోజనం మన ఇంట్లో వండుతామో లేదు తెలియదు కానీ స్కూల్లో వండిస్తున్నాం. పిల్లలు చక్కగా భోజనం చేసి వస్తున్నారు. మంచి యూనిఫామ్, బుక్స్ మీరు ఏమీ కొనక్కర్లేదు, అన్ని గవర్నమెంటే ఇస్తుంది. మంచి షూలు అవన్నీ కూడా చేస్తూ అలాగే పిల్లలకి నాణ్యమైన విద్య పెట్టాలి అని చేస్తున్నాం. అలాగే ఇప్పుడు హాస్పిటల్స్ లో కూడా ఇంత పూర్వం అన్ని రకాల మందులు ఉండేవి కాదు, ఇప్పుడు అన్ని రకాల మందులు ఉంటున్నాయి. ఇంత పూర్వం పాము కాటికి కుక్క కాటికి మందు ఉండేది కాదు, ఇప్పుడు ఆ మందు కూడా పెట్టాం. దానితో పాటు పిహెచ్సి ఉంటే మలేరియా మందులు ఉండేవి కాదు, ఇంజక్షన్లు ఉండేవి కాదు. ఇప్పుడు పిహెచ్సికి మలేరియా ఇంజక్షన్లు కూడా పెడుతున్నాం. సిహెచ్సి పెద్ద హాస్పిటల్కే ఉండేవి, కానీ పిహెచ్సిలో కూడా పెడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కష్టం తెలిసిన మనిషి కాబట్టి కష్టపడిన వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళ కష్టంతో బయటకు తీసుకురావాలనుకుంటున్న మనుషులు కాబట్టి. అలాగే మనందరికి సోదరులు ఎవరో ఒకరు ఉంటారు. 16,500 టీచర్ పోస్టులు తీసాం. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒక్క టీచర్ పోస్ట్ తీసారా? 16,500 టీచర్ పోస్టులు తీస్తూ 6,000 కానిస్టేబుల్ పోస్టులు తీసాం. అలా కంప్యూటర్ తెలిసిన పిల్లలకి 3 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అంటే టోటల్ గా 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయి ఈ 15 నెలల్లో. కాబట్టి ఎందుకంటే ఎవరికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అన్యాయం చేయరు. కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరగదు. ఇంకా మన సోదరుల్లో ఎవరైనా ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ, టాక్సీ డ్రైవర్లు కానీ ఎవరికైనా పడకపోతే సచివాలయంలో వెంటనే అప్లై చేసుకోండి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఏదైనా నంబర్ తప్పు పడ్డం వల్ల పడకపోతే ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సోదరా, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా?